మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమెరికా భారతదేశంపై దాడుల నేపథ్యంలో మరి ప్రధానమంత్రి మోదీ గారు అయితే విదేశీ పర్యటన చేస్తున్నారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇండియన్ షిప్సా లేకపోతే ఇండియన్ సిటిజన్స్ భద్రత ఏంటి, ఏం జరగబోతుంది మన భారతదేశంలో అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీహర్ష పవన్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాం ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు అనేది కూడా చూస్తున్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలో మరి మోదీ గారు ఫ్రాన్స్ యాత్ర అనేది ఎలా చూడాలంటారు? ఆయన మీద ఒత్తిడి తేవడానికి కూడా ఈ దాడి జరిగినా మనం పోవక్కర్లేదు. ఎందుకంటే ఇదేమీ వీళ్ళు అనుకోకుండా చేసిన దాడి కాదు, ఖచ్చితంగా అనుకుని చేసిన దాడే అనుకోవాలి. మనం అంటే అన్ని ప్లాన్డ్ గానే జరుగుతున్నాయా? ప్లాన్ చేస్తుండాలి అది. ఎందుకంటే వరుసగా 3 రోజులు మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అవి జరిగినవి ఇండియన్ వెసల్స్ మీద కాదు, అంటే ఇండియన్ షిప్స్ మీద కాదు, ఫారెన్ షిప్స్, అంటే ఫారెన్ దేశాల షిప్స్. అందులో ఇండియన్ వాళ్ళు ఉన్నారు, సెయిలర్స్. సో అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే 3 సెయిలర్స్ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు పలావ్ అనే దేశానికి సంబంధించిన వెసిల్స్ లో ఉన్నారు. సో మన వెసిల్స్ మీద దాడులు జరగలే. యుద్ధం మొదలైన కొత్తలో ఇరాన్ మన వెసిల్స్ మీద దాడులు చేసింది. వెసిల్స్ మీద దాడి చేయడం, సేలర్స్ మీద దాడి చేయడం వెనక ఉన్న వ్యత్యాసం ఏంటంటే మన దేశానికి వచ్చే షిప్పుల మీద దాడి చేయడం అది ఇరాన్ చేసింది స్టార్టింగ్. కానీ వేరే దేశం షిప్స్ లో పనిచేసే భారత సెయిలర్స్ మీద వీళ్ళు దాడి చేశారు, యుఎస్. అఫ్ కోర్స్ ఎవరైనా సరే దాడి చేసినప్పుడు ఖండించాలి, నేను అదనట్లేదు. బట్ వ్యత్యాసం ఏంటనేది చెప్తున్నా. దాడి జరిగింది మన వెసిల్స్ మీద కాదు, మన సెయిలర్స్ మీద. అయినా కానీ మనం దాన్ని చాలా తీవ్రంగా ఖండించాము. యుఎస్ని మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు చాలా తీవ్రంగా ఖండించారు. యుఎస్ వాళ్ళ ఎవరైతే ఎంబసీ వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా పిలిచారు. అయితే మనం చూసుకుంటే గనక యుఎస్ దీన్ని ఎంత తేలిగ్గా తీసుకుంది, వాళ్ళకి మనది ఎంత వాళ్ళు తేలిగ్గా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం పట్టదు అంటే ఇంత జరుగుతుంటే సర్గే గారు ఇక్కడ లేడు, అంటే వాళ్ళ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ లేడు, అతను ఇంకెక్కడో వేరే దేశంలో ఉన్నాడు. అందుకనే మనం వాళ్ళ ఎంబసీకి చెందిన వేరే వాళ్ళని పిలిచాం, సెకండ్ ఇన్ కమాండ్ వాళ్ళ. దాని తర్వాత సాక్షాత్తు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారే యుఎస్ కౌంటర్ పార్ట్, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో మాట్లాడితే నిస్సిగ్గుగా వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్లో ప్రకటనలో మేము ఏవైతే నిబంధనలు పెట్టామో ఆ నిబంధనలను ఉల్లంఘించినట్టయితే మేము సహించాము, ఇలాంటివే జరుగుతాయని అన్నారు. బహిరంగంగా వాళ్ళు చెప్పారు. అంటే బెదిరిస్తున్నారా లేకపోతే బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, దీన్ని ఎస్కలేట్ చేస్తున్నారు, కావాలనే మనతోని ఇది ఎస్కలేట్ చేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మామూలుగా ఒకటి సైన్స్ లో బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. అంటే ఒక చోట జరిగింది అది కేవలం దానికే కాకుండా దానికి సంబంధించినవి ఎక్కడెక్కడ జరుగుతుందో దాని లింక్ ఇక్కడ వస్తుందని. సో ఇప్పుడు ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇక్కడ మన మీద ఏదైతే దాడి జరిగిందో దానిది నేపథ్యం చాలా వెనక చాలా ఉన్నాయి. కానీ దానికి ఎందుకు చేశారు అంటే ఒకటేంటి అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, జనాల్లో చెడ్డ పేరు తేవడం. దాని ద్వారా ఏంటంటే ఒత్తిడి తెచ్చి జనాల్లో చెడ్డ పేరు వచ్చినట్టయితే యుఎస్ ఏవైతే డిమాండ్స్ ఉంటాయో ఆ డిమాండ్స్ భారత్ ఒప్పుకుంటుంది అని. కానీ ఇది జరిగే ముందర యుఎస్ కి మనం తరచూ సెట్ బ్యాక్స్ ఇస్తూ వచ్చాం. అండ్ యుఎస్ కు కౌంటర్ గా కూడా మనం కొన్ని ప్రత్యామ్నాయాలు చేస్తూ వచ్చాం. అవి చేస్తున్నాము కాబట్టే ఈ దాడి చేశారు. అండ్ దీని తర్వాత కూడా కొన్ని మనం డౌన్ ద లైన్ మాట్లాడదాం. దీనికి ముందు ఇది చేయడానికి ముందర వాళ్ళకి ఏంటి నచ్చలేదు, ఏం నచ్చలేదు అంటే అసలు నచ్చాల్సిన పని ఏముందంటారు? అంటే ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి కదా మనకి. మీరు చెప్పిన దాని ప్రకారం మన ట్యాంక్స్ మీద కాదు, సెలర్స్ మీద అన్నారు. అంటే తెలిసి ఇది అంత భారత మీద పైకేమో ప్రేమగా ఉండి అంటే స్నేహపూర్వకంగా మేము అన్ని ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఇలా చేయడం అనేది ఏంటనాలి? అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్లాన్ చేస్తున్నారు అనుకోవాలా? 100కి 100% వాళ్ళు అదే చేస్తున్నారండి. దాంట్లో ఎటువంటి మనము చేస్తున్నారు అనుకోవచ్చు అనడానికి లేదు. 100కి 100% యుఎస్ డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఎందుకు చేశారు అని అంటే ఇప్పుడు మనకి యుఎస్ ఏంటంటే ఒక సూపర్ పవర్. ఇప్పుడు అది డిక్లైనింగ్గా ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న ఒకే ఒక సూపర్ పవర్. అదేమనుకుంటుంది, ప్రపంచం మొత్తాన్ని నేను కంట్రోల్ చేయాలనుకుంటుంది, పెద్దనలాగా ఫీల్ అవుతుంది. ఎస్, అది కాదు, నిజానికి అది ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. కానీ
అది అంటే పెద్దన్న అంటే ఏంటి, ఒక బాధ్యత ఉండాలి. కానీ యూఎస్కి బాధ్యత లేదు. యూఎస్ ఎప్పుడు అధికారం చెలాయిస్తుంది. అంటే నాకు ఈ దేశం నుంచి ఇది కావాలి, లేకపోతే నేను రెజ్యూమ్ చేంజ్ చేస్తా. నాకు మీరు ఇలా మాట వినండి, లేకపోతే నేను రెజ్యూమ్ చేంజ్ చేసేస్తా. నాకు ఇలా వినండి, లేకపోతే నేను మీ మీద ఆంక్షలు పెట్టేస్తా. ఉదాహరణకి ఇప్పుడు ఇరాన్ ఖమీనీ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మాట వినలేదు, శాంక్షన్స్ పెట్టారు. ఇప్పుడు రష్యా మాట వినలేదు, శాంక్షన్స్ పెట్టారు. వెనుజులా మాట వినకపోతే ఏకంగా కిడ్నాప్ చేసేసారు. మనము వాళ్ళ మాట వినలేదు, మన మీద ట్రేడ్ శాంక్షన్స్ పెట్టారు. ఐ మీన్ టారిఫ్ పెట్టారు, మన మీద శాంక్షన్స్ పెట్టలేదు. యాక్చువల్ గా చాలా మంది శాంక్షన్స్ టారిఫ్స్ ఒకటే అంటారు, బట్ కాదు, మన మీద టారిఫ్లు ఒక్కటే పెట్టారు. దాన్ని ఇప్పుడు ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే, నేను ఇందాక చెప్పాను, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అని. చెడ్డ పేరు తెస్తే దాని ద్వారా ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి వస్తే వీళ్ళ మాట నెగ్గుతుందని. ఎందుకు ఇక్కడ వరకు వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం కొన్ని చెయ్యాలి అంటే యుఎస్కి ఫేవరబుల్గా ఉండే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం వాటికి చేయడం లేదు. అందులో ముఖ్యంగా ఒకటి ఏంటి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ డీల్. ఇది మనం వింటూనే ఉన్నాం, యుఎస్కి భారత్కి మధ్య ట్రేడ్ డీల్ గురించి. ఇటీవల ఐ థింక్ 2 వారాల క్రితమే ఎప్పుడో, ఐ థింక్ అసలు ఇది జనాలకి తెలిసి కూడా ఉండదు. అంటే మనం ఎంత దీన్ని తేలిగ్గా తీసుకున్నాము, యుఎస్కి ఎంత అవమానం జరిగిందో ఇది ఒక ఉదాహరణ. జనాలకి తెలియదు. అంటే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చారు ట్రేడ్ డీల్ కి సంబంధించి మాట్లాడడానికి. అంటే బట్ వాళ్ళకి ఏమి ఫేవరబుల్ గా వచ్చి ఉండకపోవచ్చు, అందుకే అసలు అది వార్తల్లోకి రాలే, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా కూడా ఇప్పుడు. సో అంటే యుఎస్ కు సెట్ బ్యాక్ వచ్చింది. అంటే మనం వాళ్ళు ఏదైతే ట్రేడ్ డీల్ వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో, ఆ ట్రేడ్ డీల్ లో ఏంటి అంటే, మనం రైతులకి సబ్సిడీస్ ఇస్తాము, మనం ఏవైతే ఇస్తామో అవన్నీ ఆపేయాలి. ఆపేసి వాళ్ళు ఏవైతే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఏవైతే చేస్తారో అవి మనం ఇక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తే మనం అవి కొనుక్కోవాలి. సో ఇదంతా ఐ థింక్ తెలిసే ఉంటుంది, ఇక్కడ కూడా దీని గురించి చర్చించుకునే ఉంటారు. బట్ నేను క్లుప్తంగా చెప్తున్నా, అవన్నీ జెనెటికల్లీ మాడిఫైడ్, అవి హెల్త్ కి మంచిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏంటి అంటే, మామూలుగా మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే మనం గోమాతని పూజిస్తాం, మనం కేవలం గోవు అనం, గోమాత అంటాం. కానీ వాళ్ళేంటి, వాళ్ళు చాలా మిల్క్ ప్రొడక్ట్స్ లో కానీ డైరీ ప్రొడక్ట్స్ లో కానీ వేరు వేరు వాటిలలో వాళ్ళు బీఫ్ కలిపేస్తారు. కలిపిన వాళ్ళు ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తామంటున్నారు. మనం దాన్ని ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోలేము. సో మనం అందుకే మనం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఏ దేశానికైనా, ఏ దేశమైనా అవ్వనివ్వండి, డైరీ, అగ్రికల్చర్ క్లోజ్డ్, ఇవి కాకుండా మనం ఏమన్నా డిస్కస్ చేద్దామంటారు. ఎందుకంటే మనం పూజించినట్టుగా అందరూ గోమాతను పూజించారు కదా. అండ్ మన రైతులకు ఏంటంటే, మనది మోస్ట్లీ అగ్రికల్చర్, మన రైతులు చాలా ఆధారపడి ఉంటారు. సో వాళ్ళని గనక బలహీనపరిస్తే మనం వేరే దేశాలకి లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన ఎకానమీ కూడా దెబ్బ తగులుతుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే రైతులకి మనం వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళది పక్కన పెట్టి ట్రేడ్ డీల్స్ చేసుకుంటాం. యుఎస్ అది కాదంటుంది, మీ రైతులు ఏమన్నా అవ్వనివ్వండి, మాకు సంబంధం లేదు, కానీ మా రైతులు ఏవైతే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ చేస్తారో మేము అవి మీ దేశంలోకి పంపిస్తాం, మీరు అవి అమ్మాలి, మీ జనాలు అది కొనాలి అనేది యుఎస్ మైండ్ సెట్ ఉంది. అంటే మన మీద జులుం చేస్తుంది అనుకోవాలి 100%. మన దానికి 80% ససైమీరా వద్దంటున్నాం. అలా అంటున్నాం కాబట్టి మన మీద టారిఫ్లు పెట్టారు, కానీ మనం ఆ టారిఫ్ని కూడా తట్టుకుని నిలబడుతున్నాం. సో ఈ నెక్స్ట్ ఎస్కలేషన్ లో భాగంగా ఏం జరిగింది అంటే, అఫ్ కోర్స్ మనం ఎస్కలేట్ చేయాలి అనుకోలేదు, కానీ అది అలా జరిగింది. ఏంటి అంటే, స్టార్ లింక్, ఇలాన్ మస్క్ ది స్టార్ లింక్ కి మనం అనుమతి ఇవ్వలేదు. ఇది చాలా అవమానం యుఎస్ కి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి చాలా సెట్ బ్యాక్. ఎందుకు అంటే, మనం ఇరాన్లో ఇప్పుడు ఏవైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో, ప్రొటెస్టులు బయటికి రావడానికి ఒక కారణం ఏంటి అంటే, వీడియోస్ స్టార్ లింకే. స్టార్ లింక్ ఉంటే గనక ఆ దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళు వేటిని ఇప్పుడు మనం ఉదాహరణకు ఆర్టికల్ 370 తీసేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ బ్యాన్ పెట్టారు. మనం కొన్ని చోట్ల ఎక్కడన్నా గనక సమస్యాత్మకంగా ఉంటే అక్కడ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వకూడదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మనం సెక్యూరిటీ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఇంటర్నెట్ బ్యాన్ విధిస్తాం. కానీ స్టార్ లింక్ కనుక్కున్నట్టయితే మనం అవేవి మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు మణిపూర్ రగులుతోంది, మనం అక్కడ ఫేక్ న్యూస్ రన్ అవ్వకుండా ఉండాలని ఇంటర్నెట్ బ్యాన్ అంటే అది మనం చెప్పలేం. స్టార్ లింక్ యుఎస్ లో వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు, లేకపోతే లేదు అది. సో అంటే మన నేషనల్ సెక్యూరిటీకి అది ఎంత పెద్ద ప్రమాదము ఒకసారి అర్థం చేసుకుంటే, అలాంటి దాన్ని వాళ్ళు అనుమతి ఇవ్వాలని అన్నారు. దానికి ఒక అడుగు ముందరికేసి ఇక్కడ ఏవైతే జియో ఇంకా ఎయిర్టెల్ ఉన్నాయో ఆ రెండింటితోని కలుస్తాం. నేను జియోతో కలుస్తా, నేను ఎయిర్టెల్తో కలుస్తా,
వీళ్ళిద్దరితోని కలిపి నేను ఒక స్టార్లింక్ ఇక్కడ తీసుకొస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. మనం ససేమిరా వద్దన్నాం. ఎప్పుడు వద్దన్నాం? స్టార్లింక్కి ఇది ఎప్పుడు సెట్ బ్యాక్ అయింది అంటే ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనర్ అని చెప్పి ఇలాన్ మస్క్ ను ప్రకటించినప్పుడు. అంటే వాళ్ళకి అదొక గ్రేట్ అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ ని ఒక రకంగా మనం తక్కువ చేసేస్తే అనుకోలేదు మనం, బట్ అలా జరిగింది. తక్కువ చేస్తే మనం ఇక్కడ అన్నాం స్టార్లింక్ ఇవ్వమని. స్టార్లింక్ ఐపీఓ తెచ్చారు. ఐపీఓ తెచ్చిన టైంలో వాళ్ళు అన్ని చూసుకునే వాళ్ళ షేర్స్ కొనడం ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అవుతాయి. కానీ భారత్ లాంటి మార్కెట్ వద్దనేసరికి ఆబ్వియస్లీ దాని మీద కూడా ప్రభావం పడుతుంది కదా. సో స్టార్లింక్ అనే సంస్థకి దెబ్బ తగిలింది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏంటి, యుఎస్ కి మన మీద ఆధిపత్యం చెలాయించడానికి, గొడవలు జరిగితే వాళ్ళకి ఫేవరబుల్ గా మార్చుకోవడానికి ఏదైతే ఒక వే ఉందో మనం దాన్ని క్లోజ్ చేసేసాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక రకంగా మనం చూస్తున్నాం ఆయిల్ ప్రాబ్లం ఎలా ఉందో, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మూసేయడంతో. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏంటంటే ఒమాన్ నుంచి కొన్ని గ్యాస్ పైప్ లైన్స్ అనౌన్స్ చేశారు మన వాళ్ళు. సో అంటే ఏంటి, మధ్యలో ఏ దేశము ఉండదు, ఒమాన్ భారత్ ఒమాన్ అంతే. సో దీంతో ఏంటి, ఇప్పుడు యుఎస్ ఆధిపత్యం ఏముండదు మన పైన. ఎస్పెషల్లీ యుఏఈకి ఒమాన్ కి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఒపెక్ అనే ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఆ ఒక దేశాలు యుఎస్, సౌదీ, ఖతార్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా దేశాలన్నీ కలిపి ఈ దేశం ఇంత బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలని ఒక నిబంధన. దాని నుంచి యుఏఈ బయటకు వచ్చేసింది. నేను నా ఇష్టం వచ్చినంత ఆయిల్ నేను ఎక్స్ప్లోర్ చేస్తా, నా ఇష్టం వచ్చినంత ఆయిల్ నేను ఎక్స్పోర్ట్ చేస్తా, నా ఇష్టం వచ్చినంత ఆయిల్ నేను రిఫైన్ చేసుకుంటాను. సో మనకి యుఏఈతో ఒప్పందాలు ఉన్నాయి. యుఏఈకి ఒమాన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. దానికి ఏంటి, యుఏఈ ఒమాన్ కి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ తో సంబంధం లేదు. యుఏఈ డైరెక్ట్ ఒమాన్ కి పంపిస్తే ఒమాన్ గ్యాస్ ద్వారా మనకి పంపేయచ్చు. సో మనకి ఇక్కడ ఆయిల్ ప్రాబ్లం లేదు. అండ్ అఫ్ కోర్స్ ఇదేమి నిన్న ప్రకటించగానే రేపు అయిపోలేదు, కొన్నేళ్లు పడుతుంది. బట్ మనం స్టెప్ బై స్టెప్ బేబీ స్టెప్స్ ఎలా వస్తున్నామో ఇది ఒక ఉదాహరణ మీకు చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది యుఎస్ కి ససేమిరా ఒప్పుకొనిది ఒకటి ఏంటి అంటే మార్కో రూబియోని మనం రిసీవ్ చేసుకుని అవమానించిన తీరు. మనం అవమానించలేదు నిజానికి. మామూలుగా ఏంటి, ఎవరన్నా వేరే దేశం నుంచి వచ్చినట్టయితే, ఒకవేళ అధ్యక్షుడే వచ్చినట్టయితే మోదీ గారు ఈ మధ్య వెళ్తున్నారు. మనం చూసుకుంటే పుతిన్ వెళ్ళినా, వేరే వాళ్ళు వచ్చినా మోదీ గారు వెళ్తున్నారు, లేకపోతే ఒక మెయిన్ మినిస్టర్ వెళ్తారు. ఒకవేళ కనుక ఇలాగా హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ వచ్చినట్టయితే ఎవరు వెళ్తారు? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఎవరన్నా ఉంటారు, లేకపోతే ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్లు ఉంటారు. కానీ మార్కో రూబియో వచ్చినప్పుడు అసలు ఎవరు లేరు. ఒక నార్మల్ ఆ ఏరియా పోలీస్ వాళ్ళని పంపారు. సో నిజానికి ప్రోటోకాల్ అదే కరెక్ట్, అదే ప్రోటోకాల్. మనం ఏదైతే మినిస్టర్ ఆఫ్ స్టేట్ వీళ్ళు ఉంటారో అది ఎక్స్ట్రాగా మనం చూపించే కర్టసీ, ఆ కంట్రీ వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం. మనం యుఎస్కి అదేమీ ఇవ్వలేదు. సో ఇమాజిన్, ఒకసారి ఊహించుకోండి, సూపర్ పవర్కి ఇలా భారత్ లాంటి దేశంలో ఈ అవమానం జరిగితే వాళ్ళకి అది ఇంటర్నేషనల్ ఎంత చెడ్డ పేరు తెస్తుంది. ఒక పక్కన ఇరాన్ లో వాళ్ళకి సెట్ బ్యాక్ వస్తుందనే నెరేటివ్ రన్ అవుతుంది. అది నిజమా కాదా అనేది వాళ్ళు పోరాడుతున్న టైంలో ఇది నిజం. యుఎస్ కి ఇలా జరగడం అనేది నిజమని అందరూ చూపిస్తూ ఉంటే యుఎస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, దాని ఆధిపత్యం తగ్గిపోతుందని నెరేటివ్ బలపడుతోంది. సో ఇది అవుతున్న టైంలోనే మార్కో రూబియో ఏం చేశాడు, మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు బెంగాల్లో. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఫారెన్ ఫండింగ్ తో నడిచి ఇక్కడ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో ఒక రకంగా కీ రోల్ ప్లే చేసే ఒక సంస్థ. దాని మీద మన వాళ్ళు ఐ థింక్ ఎఫ్సిఆర్ ఏది దానికి ఇయర్ ఎండింగ్ ఎప్పుడో లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ టైంలో మార్కో రూబియో వెళ్ళాడు అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ యాక్టివిటీస్ని కన్ఫర్మ్ అంటే నేను యుఎస్ సపోర్ట్ చేస్తుంది అనడమే కాకుండా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మీరు చేయండి, యుఎస్ బ్యాకింగ్ చేస్తాను మార్కో రూబియో చెప్పకనే చెప్పాడు. అంటే అదే ఒక రకంగా చూసుకున్నట్టయితే మన భారతదేశాన్ని కొంతగా కిందికి లాగే ప్రయత్నం, నాశనం చేసే ఒక ప్రయత్నం అని అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ, బహిరంగంగా చేశాడు ఇదంతా మార్కో రూబియో. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడుకుంటాం, ఈరోజు సోమవారం, ఐ థింక్ శనివారము ఆదివారము యుఎస్ లో లా మేకర్స్, అంటే యుఎస్ లో వాళ్ళ సెనెట్ దాని వాళ్ళకి ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే లా మేకర్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ మన దేశంలో తెచ్చే ఎఫ్సిఆర్ఏ నిబంధన ఏవైతే ఇప్పుడు ఒకటి బిల్లు పెడుతున్నారు అమెండ్మెంట్, అది ఆపాలని అంటున్నారు. దానివల్ల ఏంటి అసలు ప్రాబ్లం? ఎందుకంటే
మామూలుగా ఇప్పుడు ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో మామూలుగా ఇది వరకు ఉన్నదాన్ని అమిత్ షా గారు గృహమంత్రి అయిన తర్వాత దాన్ని బలపరిచారు. ఏంటంటే రివ్యూ చేసి ఇయర్ ఎండింగ్ లో ఆ ఎఫ్సిఆర్ ఉంచాలా లేదా లేకపోతే తీసేస్తే జస్ట్ వాళ్ళ లైసెన్స్ రద్దు అయిపోతుంది అంతే. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చే అమెండ్మెంట్ ఏంటి అంటే ఎఫ్సిఆర్ ఏవైతే ఎఫ్సిఆర్ఏ రిజిస్టర్ అయ్యి ఇక్కడ ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, అక్కడ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, మీకు ఎప్పుడు ఇస్తారు, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది, మీరెవరికి ఇస్తున్నారు, మీరెందుకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఇలా కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఎవరి నుంచి అయితే వస్తుందో వాళ్ళు వాళ్ళ రేడార్లో అంటే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ అని ఉన్నా లేకపోతే వీళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ అని ఉన్నా ఈ సంస్థది ఎఫ్సిఆర్ఏ రద్దు అవ్వడమే కాకుండా వీళ్ళ అసెట్స్ మొత్తం ప్రభుత్వం సీజ్ చేసేయచ్చు. అండ్ మన దేశంలో ఫారెన్ ఫండింగ్ ఇలా వచ్చేది ఎక్కువగా చర్చిలే ఉంటాయి. సో ఇక నేను పేరెత్తను, ఏమి వివాదం అవుతుందో తెలీదు, కానీ మన భాగ్యనగరంలో మియాపూర్లో సి అనే పేరుతోని ఒక చర్చ్ నడుస్తుంది. వాళ్ళు దాన్ని టెంపుల్ అని అంటారు. మియాపూర్లో టెంపుల్ అని అంటారు, వాళ్ళది చర్చ్. అది వాళ్ళు అమెరికాలో ఉన్న క్రిస్టియన్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు చెప్పారు, నేను రోజుకు నెలకి 3,000 మంది హిందువులను నేను క్రిస్టియన్స్ గా మారుస్తున్నాను. అంటే అదొకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఎస్, ఇప్పటి వరకు 10 లక్షల మందిని ఎంతమందినో మార్చానని సంథింగ్ లైక్ దట్ ఇలా చెప్పారు. 40 బిగ్ టెంపుల్స్ దేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి. టెంపుల్ అంటే వాళ్ళ దృష్టిలో చర్చిలు. నెక్స్ట్ 10 ఏళ్లలో దేశం మొత్తం నేను స్ప్రెడ్ చేయాలి, ఇది నా లక్ష్యం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ ఆ చర్చిని నడిపే అతన్ని అప్పటి అంటే ట్రంప్ హయాంలో వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూడా కలిశారు. ఆ ట్వీట్ కూడా ఉంది. సో అండ్ అతను కోవిడ్ అప్పుడు ఫ్రీ రైస్ ఇస్తూ కన్వర్ట్ చేశాడనే ఒక ఆరోపణ ఉంది. ఐ డోంట్ నో ఎంతవరకు నిజమో. చాలా మంది మోదీ గారు 80 crore మందికి నేను ఫ్రీ రేషన్ ఇస్తున్నాను అంటే ఎందుకు ఇస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే రైస్ బ్యాగ్ కన్వర్షన్ అనే పేరు మనం వింటూ ఉంటాం. ఫుడ్ దొరక్క మీరు కన్వర్ట్ అయితే ఫుడ్ ఇస్తామని. అలా కన్వర్షన్ ఆపడానికనే మోదీ గారు 80 crore మందికి రేషన్ ఇస్తున్నారు. సో ఐ థింక్ మన ఇప్పటికే ఏదైతే ఈ ఫండ్స్ అన్ని వస్తాయో ఫారెన్ ఫండ్స్ అన్ని అవన్నీ కట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇవన్నీ ఆగిపోతాయి. అంటే అట్లీస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది, మనకి ఇంకా నియంత్రణ చేయొచ్చు. ఖచ్చితంగా 100% ఆగుతుందని అయితే మనం చెప్పలేం, బట్ చాలా మటుకు కంటైన్ చేయొచ్చు మనం. నిజంగా ఇదంతా సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంత ట్రై చేసినా కాని పని మరి ఇప్పుడు సాధ్యమయ్యే అంటే ఆ టైం దగ్గరకు వచ్చిందంటారా? నిజంగా మరి నమ్మొచ్చు అంటారు? ఇది ఇన్ని సంవత్సరాలు చెయ్యలేదు, ప్రయత్నం కూడా చేయలేదు, ఇప్పుడు జరుగుతోంది. ఇన్ని సంవత్సరాలు దాన్ని ప్రోత్సహించారు, ఇన్ని సంవత్సరాలు కూడా దాన్ని ప్రోత్సహించారు, ఇప్పుడు దాన్ని నియంత్రిస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ 70-79 ఏళ్ల నుంచి మన దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత బలపడి ఉండారు, వీళ్ళ ఎకో సిస్టమ్ ఎంత బలపడిపోయి ఉండారు. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని ఢీకుంటోంది. మన దేశంలో మన అంతర్గత విషయానికి సంబంధించిన బిల్లులో ఒక అమెండ్మెంట్ తెస్తుంటే యుఎస్ లా మేకర్స్ చర్చ్ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి అనుకుంటున్నారో ఇంతకంటే మనం బహిరంగంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇదంతా కూడా ప్రజలకి ఇంత అవేర్నెస్ లేదు కదా. ఇప్పుడు ప్రజల్లో ఏదైతే ఇక్కడ ఉన్నారో, నేను హైదరాబాద్ గురించే మాట్లాడతాను, ఈ విషయాలు అనేది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంత మందికి తెలుసు, వాళ్ళు ఎంతవరకు అవేర్నెస్ ఇచ్చారు ఇప్పటి వరకు తెలియదు కదా. చాలా మందికి తెలియకుండా ఇప్పటికి కూడా ఈ కన్వర్జన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది చేసే లోపు కనీసం 2-3 ఫ్యామిలీస్ అయినా ఖచ్చితంగా కన్వర్షన్లోకి అయిపోయి ఉంటాయి. మరి ఎట్లా దీన్ని ఇప్పుడు నేనున్నాను, మీరు చెప్పడం వల్ల నాకు తెలిసింది. సో ఇట్లాంటి అవేర్నెస్ చాలా మందికి మనం తేవాలి. దానికి మరి ప్రయత్నం ఏంటి, దానికి ఏం చేయాలి అసలు? ఇప్పుడు మనది ఒక సెక్యులర్ గవర్నమెంట్. అవును, దురదృష్టవశాత్తు ఆల్దో మన కాన్స్టిట్యూషన్ లో సెక్యులరిజం అనేది తరువాత బలవంతంగా పెట్టినా దాన్ని ఇప్పటి వరకు మనం తీసే పరిస్థితిలో లేం. కానీ మనం సెక్యులర్ గవర్నమెంట్ అని చెప్పుకుంటాం. ఈ వర్డ్ ఏదైతే ఉందో ఆర్టికల్ 25 దాన్ని దుర్వినియోగపరుచుకుంటూ చేస్తున్న దాన్ని మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం దాన్ని కర్టేజ్ చేసి ఉన్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ మనం అది చెయ్యలేదే. మనం అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, హిందూస్కి తప్ప. ఒక ఉదాహరణ చెప్తా. నాగాల్యాండ్లో
మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధువులకి అనుమతి లేదు, మిషనరీస్కి అనుమతి ఉంది. నెహ్రూ ఇచ్చిన ఒక ఫ్రీడమ్ వాళ్ళకి అది. దాని పర్యవసానం ఈరోజు నాగాలాండ్లో 90% మంది క్రిస్టియన్స్. అది వాళ్ళు ఎంత ఒక రకంగా మీరు ఇందాక జులుం అని అన్నారు, వాళ్ళది ఎంతవరకు ఉంటుందంటే అక్కడ ఎన్నికలు అయినప్పుడు అసెంబ్లీకి నాగాలాండ్ చర్చ్ వాళ్ళందరూ కూడా ప్రకటనలు విడుదల చేస్తారు. బహిరంగంగా ప్రకటనలు ఏం విడుదల చేశారంటే ఏ క్రిస్టియన్ కూడా బీజేపీకి ఓటు వేయకూడదు అని. బట్ డిస్పైట్ దట్ బీజేపీకి కొన్ని ఓట్లు పడ్డాయి. ఈరోజు అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉంది, అది వేరే సంగతి. బట్ నేను అంటుంది ఏంటంటే వీళ్ళందరికీ బలం ఎక్కడి నుంచి వస్తుంది? చర్చిలకి బయట దేశాల నుంచి వస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు ఆ ఫండింగ్ ని మనం మానిటర్ చేస్తాం. మానిటర్ చేసినట్టయితే కేవలం వాళ్ళ లైసెన్స్ రద్దు అవ్వడం కాకుండా వాళ్ళ అసెట్స్ అన్ని మనం తీసుకున్నట్టయితే కన్వర్జన్స్ రేట్ తగ్గుతుంది. అండ్ కన్వర్ట్ ఎవరైతే ఈ ప్రలోభానికి గురయ్యారో వాళ్ళని గర్వాపసి చేసే అవకాశం కూడా ఉంటుంది. అది గనక జరిగినట్టయితే ఏదైతే డెమోగ్రఫీ చేంజ్ మనం వీళ్ళు చేయాలనుకున్నారో దాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాం. సో ఇంత పెద్ద బిగ్గర్ పిక్చర్ ఉంది. సో ఇది ఆపాలి అని చెప్పి, ఇది ఆపాలి అంటే ఏంటి? ప్రభుత్వం ఉండకూడదు. 100% ప్రభుత్వం ఉంటే వీళ్ళు చేస్తారు. సో ఈ ప్రభుత్వాన్ని ఎలా అయినా కూలగొట్టాలంటే ఏంటి? ప్రభుత్వంలో జనాల్లో ఈ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవాలి. చేతకాని ప్రభుత్వం, చేయలేకపోతున్న ప్రభుత్వం. అందులో భాగంగానే సిజేపీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సెయిలర్స్ జరగంగానే అందరూ కూడా వెసెల్స్ మీద దాడి జరిగినట్టుగా తీస్తున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా అదే ట్వీట్ చేశాడు. ఇండియన్ వెసెల్స్ మీద దాడి చేసింది నేను కాదు, ఇరాన్ అని అంటే ఇరాన్ దాన్ని సవరించుకోకుండా వెసెల్స్ కాదని ఇరాన్ కూడా వెసెల్స్ అని అంది. మేము చేయలే, యూఎస్ చేసిందని. ఓకే, అంటే నువ్వు చేసినావు అంటే నువ్వు చేసినావు, కానీ అందరూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీంట్లో బలవుతుంది ఎవరంటే ప్రభుత్వం, ప్రలోభానికి గురవుతున్నారు ఎవరంటే మన జనాలు. అండ్ ఇది ఒక ఆస్పెక్ట్. సో దీన్ని బట్టి మన ప్రభుత్వం ఎంత వాళ్ళని నియంత్రిస్తోంది, ఆ ఫ్రస్ట్రేషన్ వీళ్ళకి ఎంతో ఉంది, దాన్ని ఇలా చూపిస్తున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇందాక ఫ్రాన్స్ పర్యటన కూడా ఒక భాగం అని అన్నారు. 100% ఫ్రాన్స్ పర్యటనలో కూడా ఒక భాగమే ఈ దాడికి. ఎందుకు అంటే ఫ్రాన్స్ లో భారత్ ఇన్నోవేట్స్ అనేది మనం ఒకటి చేస్తున్నాం. మనది ఒక ఎక్స్పో ఉంది అక్కడ. 120 స్టార్ట్అప్ కంపెనీస్, మన ఫ్లాగ్షిప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఐఐటి, ఐఐఎస్సి, వీళ్ళందరూ కూడా మన ఇన్నోవేషన్ అక్కడ ఎవరైతే వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారో వాళ్ళందరికీ మనం చూపిస్తున్నాం. మనం ఏవైతే చేసామో దాంతో వాళ్ళు కొలాబరేట్ అవ్వడానికి కూడా మనం ఒక మార్గం సుగమం చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఉన్నవి ఏంటంటే, ఒకటి డిఫెన్స్ అయితే, రెండోది సెమీ కండక్టర్స్. అంటే సుమారు 13 ఏరియాస్ ఉన్నాయి. నేను ముఖ్యంగా చెప్పినవి 2: డిఫెన్స్, సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లూ ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, ఇలా చాలా ఉన్నాయి. ఇది మనం ఇక్కడ ఈ సమిట్ లో భాగంగా ఆల్రెడీ దీన్ని ఇనాగ్రేషన్ జరిగిపోయింది. ఇక్కడ ఫ్రాన్స్ రాష్ట్రపతి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మాట్లాడుతూ చేసిన ఒక వ్యాఖ్య ఏంటి అంటే, భారత్ ఇంకా ఫ్రాన్స్ కలిపి జాయింట్ వెంచర్స్ చేస్తాయి సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ అన్నారు. ఇది మామూలుగా చూసుకుంటే నార్మల్ స్టేట్మెంట్ అవ్వాలి, కానీ టైమింగ్ వల్ల ఈ స్టేట్మెంట్కి చాలా విలువ ఉంది. ఎందుకంటే ఐ థింక్ ఆంథ్రోపిక్ అనే ఒక ఏ కంపెనీ ఉంది, వాళ్ళని అది యుఎస్ బేస్డ్ కంపెనీ. యుఎస్ ప్రభుత్వం కిందటి వారం చివర్లో, ఐ థింక్ ఫ్రైడే ఆర్ సాటర్డేనో, వాళ్ళు ఏమన్నారంటే మీది ఏదైతే ఏ మోడల్ ఉందో మీరు అది వేరే దేశాలకు ఇవ్వకూడదు అని చెప్పనేసి ఆంక్షలు విధించింది. అంటే టెక్ సోవర్నిటీ అనేది యుఎస్ కి ఇప్పుడు ఒక పీక్ లో ఉంది. అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? అందరూ గూగుల్, మైక్రోసాఫ్ట్, లేకపోతే ఆండ్రాయిడ్, లేకపోతే ఐఓఎస్. ఇప్పుడు ఇలాగే ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్, ఇలా. సో దీనికి ప్రత్యామ్నాయాలు లేవు. సో ఏంటంటే నా ఇష్టారాజ్యం భరతుడి పట్టమని మన వాళ్ళు అన్నట్టుగా ఏది చేసినా నేనే చేస్తాను అనేది ఒకటి యుఎస్ కు ఉంది. సో ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకున్నాడు అని ఆ ఒక భావనలో ఉన్న టైంలో అది ప్రకటిస్తే దానికి కౌంటర్ గా మేము కలిపి జాయింట్ వెంచర్ చేస్తామని అన్నారు ఫ్రాన్స్ అండ్ భారత్. సో ఇది సెట్ ఆఫ్ కోర్స్ అది వాళ్ళిద్దరూ కలవాలి, కుదరాలి, ఒప్పుకోవాలి, చేయాలి, కొంచెం టైం పట్టేదే. కానీ అనుకోకుండా టైమింగ్ ఎలా కలిసిందో చూడండి. ఏదైతే యుఎస్ ప్రపంచానికి ఇవ్వకూడదని ఆపిందో దాన్ని మేము తయారు చేస్తామని 2 దేశాలు అనడం. అండ్ ఇంకొకటి, ఫ్రాన్స్ తోని మనం కలవడం అనేది యుఎస్కి అస్సలు నచ్చదు. ఎందుకంటే
యూరోప్ లో మనకి చాలా పెద్ద ఆర్థికంగా బలమైన దేశాలు చాలా ఉన్నాయి. నిజానికి ఫ్రాన్స్ కంటే ఆర్థికంగా బలమైన దేశం జర్మనీ అండ్ యూకే. ఫ్రాన్స్ తర్వాత వస్తుంది, కానీ అక్కడ ఒక మోస్తరు బలమైనవి ఇటలీ అండ్ స్పెయిన్. కానీ ఇవి ఏవి కూడా సంపూర్ణమైన స్వతంత్ర దేశాలు కాదు. ఓకే. జర్మనీలో యుఎస్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, ఇటలీలో యుఎస్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, యూకే అయితే కంప్లీట్లీ సరెండర్ యుఎస్కి. కానీ మనం చూసుకుంటే గనక ఫ్రాన్స్ ఒక్కటే యూరోప్ లో కొద్దో గొప్ప ఇండిపెండెంట్, కంప్లీట్ ఇండిపెండెంట్ అన్నాను, కొద్దో గొప్ప ఇండిపెండెంట్. మీరు చూసుకున్నట్టయితే ఆ వరల్డ్ లో ఏమంటారు న్యూక్లియర్ వెపన్స్ యూరోప్ లో ఎవరు తయారు చేయలేదు ఎక్సెప్ట్ ఫ్రాన్స్. ఫైటర్ జెట్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రష్యాలో సుఖోయ్ ఉంది, అమెరికాలో F-16 ఉంది. ఫ్రాన్స్ ఒక్కటే యూరోప్ లో ఇండిపెండెంట్ గా తయారు చేయగలిగింది రఫాల్. స్వీడన్ లో ఉన్న గ్రిపెన్ అని ఉంది, స్వీడన్ కి యుఎస్ ఇంజన్ ఇస్తే కానీ వాళ్ళు తయారు చేయలేరు, కానీ ఫ్రాన్స్ కి అవసరం లేదు, సొంతంగానే ఇంజన్ తయారు చేసుకుంది. రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రాన్స్ తొందరగా సొంతంగా తయారు చేసుకోగలుగుతుంది. సో ఫ్రాన్స్ ఓ రకంగా ఇండిపెండెంట్ నేషన్, ఓ మోస్తరు ఒక స్థాయి వరకు. సో అలాంటి దేశంతో మనం కలిసి యుఎస్ ఏదైతే ఒక శాంక్షన్ పెట్టిందో దానికి ఆల్టర్నేటివ్ మనం తయారు చేస్తున్నాం. సో దానికి ఎంత కోపం రావాలి. సో దాన్ని క్లౌడ్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ఇది బయటకు తీసుకొచ్చారు. ఈ అచీవ్మెంట్ బయటకు రాదు, ఇది ఇప్పుడు జరగలే, 2 వారాల క్రితం మీరు గనక గమనిస్తే ఒక వార్త బాగా వైరల్ అయింది. ఏంటది? బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చారు భారత్ గోల్డ్ బయటకు. అవును, అది ఎప్పుడు వచ్చింది? సరే ఖండించారు, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని జరిగింది, దాని గురించి మాట్లాడట్లే. అది ఎప్పుడు వచ్చిందంటే మనం 7.6% జీడిపి గ్రోత్ మనది గ్రోత్ ఉంది. వెన్ వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ లైక్ దట్. వరల్డ్ మొత్తం 3% 4% లో ఉంటే మనం 7.6% లో ఉన్నామని. సో ఈ అచీవ్మెంట్ ని కనబడకుండా ఈ ఫేక్ న్యూస్ వైరల్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకున్నారు, అది జరగలేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ భారత్ ఇన్నోవేషన్ మన ఫ్రాన్స్ తోని మనం ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వార్తలు వస్తున్నాయో ఇది ఎక్కువ ప్రాధాన్యత రాకుండా దీనికి ప్రాధాన్యత రావాలనుకుని యుఎస్ అనుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్స్ లో మనం సబ్మెరీన్ డీల్స్ కూడా చేసుకుంటున్నాం అనే వార్తలు వస్తున్నాయి. మనకి సబ్మెరీన్ ఎందుకు ముఖ్యం అంటే మన ఇండియన్ ఓషన్ అనేది చాలా పెద్దది. మనం ఆ ఇండియన్ ఓషన్ మొత్తాన్ని మనం గార్డ్ చేసేంత స్థితిలో మనం లేం. ఎందుకంటే దానికి గార్డ్ చేయాలంటే మనకి సబ్మెరీన్స్ కావాలి, ఫ్రిగేట్స్ కావాలి, కార్వెటీస్ కావాలి, డెస్ట్రాయర్స్ కావాలి, అంటే రకరకాలవి. కనబడే శక్తి కావాలి, కనబడకుండా బెదిరించే శక్తి సబ్మెరీన్స్ కావాలి. మనకి ఇప్పుడు అన్ని లేవు, మనం ఇప్పుడు అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం. నిజానికి ఇవన్నీ కూడా మనం కనీసం 10 ఏళ్లకోసారన్నా చేయాలి, కానీ మన గత ప్రభుత్వాలు చేయలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే తమిళనాడులో ఉన్నది కానివ్వండి, లేకపోతే కేరళలో కొచ్చిన్ షిప్ యార్డ్, MDL అని మెజర్డాన్ ఒకటి ఉంది, కలకత్తాలో GRSC అని ఉంది, దాని తర్వాత విశాఖపట్నంలో. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మీకు ఏవైతే చెప్పిన ఫ్రిగేట్స్, కార్వెటీస్, డెస్ట్రాయర్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కానీ సబ్మెరీన్స్ మనం సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసేంత స్కిల్స్ మన దగ్గర లేవు. సో మనకి ఇది 2 దేశాలతో మనం మాట్లాడుతున్నాం, ఒకటి జర్మనీ, 2 ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఏంటంటే హిస్టారికల్లీ మనకి చాలా సబ్మెరీన్స్ ఇచ్చింది, స్కార్పియన్ అని ఇచ్చింది. అండ్ మనకి ఫ్రాన్స్ మనం ఫైటర్ జెట్స్ కూడా మనం వాడతాం, తెలిసిందే, రఫేల్, మిరాజ్ ఇవన్నీ. సో సబ్మెరీన్స్ మనం తీసుకున్నట్టయితే మన ఇండియన్ ఓషన్ ని మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఇండియన్ ఓషన్ స్ట్రెంథెన్ ఎందుకు చేసుకోవాలి అంటే అండమాన్ అండ్ నికోబార్ లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఆయిల్ ఆల్రెడీ అది న్యూస్ వచ్చేసింది. కాకపోతే ఏంటి టైం పట్టుద్ది, 10 years అయినా ఖచ్చితంగా పట్టుద్ది. ఎందుకంటే మనం పైప్ లైన్స్ వేయడమే కావచ్చు, ఇదంతా వేయడమే కావచ్చు, చాలా టైం పట్టే అవకాశం ఉంది. కానీ మొత్తానికి అయితే వేరే దేశాల మీద ఇప్పుడు మనం ఆధారపడాల్సిన అవసరం లేదని ఒక చిన్న హోప్ అయితే మనకు వచ్చేసింది. కానీ దానికి కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. అండ్ ఈ వార్త వచ్చిన టైంలోనే కిందటి వారం నికోబార్ లో 13,800 crore వర్త్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన టైంలోనే మన గృహమంత్రి అమిత్ షా గారు ఒక ట్వీట్ చేశారు. నాగాలాండ్ అండ్ అస్సాం, నార్త్ ఈస్ట్ లో ఉన్న నాగాలాండ్, అస్సాం ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తున్నాయని. నార్త్ ఈస్ట్ లో కూడా అంటే మనం ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఒక చిన్న గ్లిమ్స్ వచ్చి ఉండాలి, ఎందుకు నార్త్ ఈస్ట్ ఒక రకంగా డిస్టర్బ్ అవుతుంది, నార్త్ ఈస్ట్ ను భారత్ నుంచి కట్ చేయాలని చూస్తున్నారు. సో అందుకే మనం అక్కడ స్టెబిలైజ్ చేసే ప్రయత్నాలు మనం చాలా ఫాస్ట్ గా చేస్తున్నాం. మణిపూర్ లో కానీ మనం మణిపూర్ ఎస్కలేట్ అవ్వకుండా, వేరే రాష్ట్రాలకు పాకకుండా ఉన్న మణిపూర్ ని కూడా స్టెబిలైజ్ చేసే ప్రయత్నం అందుకే చేస్తున్నాం. దాన్ని ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని మాథ్యూ వ్యాన్ డేక్ లాంటి వాళ్ళు వెళ్ళారు. ఒక మెర్సినరీ US పంపింది. సో అతన్ని కూడా విడుదల చేయాలంటే మనం ససేమిరా విడుదల చేయమనేసాము.
అండ్ కమింగ్ బ్యాక్ టు ఒక ట్రేడ్ డీల్ది మార్కో రూబియోతో మన దోవల్ గారు చెప్పారని ఉంది అండ్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పారని ఉంది. మీరు ట్రేడ్ డీల్ చేయకపోతే మాకేం సంబంధం లేదు, మేము వెయిట్ చేస్తాం, మీరు అయితే ఇంకో 2 ఏళ్ళు ఉంటారు, మేము తర్వాత వచ్చే వాళ్ళతో ట్రేడ్ డీల్ చేసుకుంటామని అన్నారు. సో ట్రంప్కి అచీవ్మెంట్ పోతుంది ఇంకా. సో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ట్రంప్కు ఉంది. అందుకే మన మీద అన్ని రకాలుగా ఏ రకంగా అయితే చేయొచ్చో అన్ని చేసుకుంటూ వెళ్తుంది అందుకే. సో ఇప్పుడు సబ్మెరీన్స్ కనుక మనం డీల్ చేసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఫ్రాన్స్ యుఎస్కి ఒక రకంగా కాంపిటీటర్, యుఎస్ అండర్లో కంప్లీట్గా లేని దేశంతో మనం సబ్మెరీన్ డీల్ చేసుకుని సబ్మెరీన్స్ని కనుక మనం తయారు చేసుకుని స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే వెనిజువేలాలో ఎలా అయితే ఆయిల్ ఆక్యుపై చేసుకుందో, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఎలా అయితే ఆయిల్ ఆక్యుపై చేసుకుందో యుఎస్ అలా ఆక్యుపై చేసుకోవడానికి ఉండదు. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు వరల్డ్లో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్కువగా రష్యాని మినహాయిస్తే ప్రతి దేశము కూడా యుఎస్ అండర్లో ఉన్నది. వెనిజువేలా ఇప్పుడు యుఎస్ అండర్లోనే ఉంది, సౌదీ అరేబియా యుఎస్ అండరే, ఖతార్ యుఎస్ అండరే, కువైట్ కానివ్వండి, బహ్రెయిన్, ఆయిల్ రిచ్ రీజన్లు అన్ని కూడా యుఎస్ అండర్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ రష్యా. సో మనం గనక ఆయిల్ పడిందని తెలిస్తే యుఎస్ ఖచ్చితంగా మన మీదకి వచ్చేస్తుంది. సో మనం దాన్ని నిలువరించాలంటే ఏం చేయాలి, మన నేవీని బలపరుచుకోవాలి. సో అందులో భాగంగానే ఐ థింక్ సబ్మెరీన్ డీల్ ప్రకటించవచ్చు, ఐదర్ వీళ్ళతోనన్నా జర్మనీతో అన్నా. సో మనం అది ప్రకటించే లోపు మన నేవీని బలపరుచుకోవాలి. బలపరుచుకుని మన నేవీని కూడా మనం స్ట్రెంథెన్ చేసుకుని అప్పుడు ప్రకటించినట్టయితే ఒకవేళ యుఎస్ మిస్అడ్వెంచర్ చేయాలనుకుంటే we can contain. రైట్. సో మన లాంగ్ టర్మ్ గేమ్ ఏదైతే ఆడుతున్నామో ఆ గేమ్ ని కంటైన్ చేయాలి అని చెప్పి యుఎస్ ప్రయత్నిస్తోంది. సో ఆ గేమ్ వాళ్ళు మనం ఆ లాంగ్ టర్మ్ అచీవ్మెంట్స్ అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఉండకూడదు. రైట్. ఉండకూడదంటే ఏం చేయాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత చెడ్డ తీసుకొచ్చేలాగా ట్రై చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఇదంతా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎట్లనో ఒకలాగా దీన్ని రూపుమాపితే మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టుగా భారతదేశంలో చేసేవన్నీ కూడా చేయొచ్చు యాజ్ యూజువల్. ఇప్పటి వరకు ఏవైతే చేసినామో దాన్ని ఇంకా కంటిన్యూ చేయొచ్చు ఒక ప్లాన్ తో ఉన్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఆపాలి అని ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనం వాళ్ళని ఎదిరించే టైం కాదు, మనం వాళ్ళని ఎదిరించలేము, మనల్ని స్ట్రెంత్ చేసుకోవాలి, మనల్ని మనం యవమానాలు దిగమింగుకుని స్ట్రెంథెన్ చేసుకోవాలి. అండ్ ఐ థింక్ మన ప్రభుత్వం అందులో అద్భుతంగా చేస్తుంది. తర్వాత వచ్చాడు సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం సమాధానం చెప్పకూడదు, రెచ్చిపోకూడదు.